మార్చి 6 తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కులగణన స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండో విడత కులగణన పూర్తి కావడంతో మరోసారి కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలపై చర్చించనుంది మంత్రివర్గం. మార్చి 6న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కులగణన స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండో విడత కులగణన పూర్తి కావడంతో మరోసారి కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధీర్, తెలంగాణ కేబినెట్ సమావేశం మార్చి 6వ తేదీన నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వాస్తవానికి మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర అంశాల నేపథ్యంలో వాటిని వాయిదా వేశారు. ప్రస్తుతం 6వ తేదీ అదే రోజు దానికి సంబంధించి అంటే అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి కూడా డేట్లు ఖరారు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దాదాపు 10 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. కేబినెట్ లో 10 అంశాలకు పైగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి కూడా ఇందులో చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా టూరిజం పాలసీ, అదేవిధంగా యాదాద్రి బోర్డును ఏర్పాటు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇవే కాకుండా ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కు అథారిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. హెచ్ఎండిఏ విస్తరణ చేయాలని, అంటే హైదరాబాద్ ను విస్తరించేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఏరియా ఉంది. ఆ జిహెచ్ఎంసీ ఏరియాను ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీని మీద కూడా కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మైనింగ్ సంబంధించి కూడా మైనింగ్ శాఖలో రిఫార్మ్స్ తీసుకొచ్చి అందులో కొత్త ఎన్ఫోర్స్మెంట్ ను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇసుక కావచ్చు, అదేవిధంగా మైనింగ్ సంబంధించి కొన్ని అక్రమాలు అయితే చోటు చేసుకున్నాయి. వాటి నిరోధానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే భావిస్తున్నారు. ఇవే కాకుండా మరికొన్ని రాటిఫికేషన్స్ అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 10 అంశాలను కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కేబినెట్ సమావేశం ద్వారా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తదనంతరం బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మార్చి చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సుధీర్.